పొద్దున్నే సద్దన్నంలో ఆవకాయ వేసుకొని తినొచ్చు, కానీ బైక్స్ వేసుకొని బయటికి వెళ్తాం. ఎందుకంటే ఆశ. హోటల్కి వెళ్ళి టిఫిన్ తినాలి అని ఆశ. హోటల్లో తెల్ల తెల్లని ఇడ్లీ తినొచ్చు, కానీ మసాలా దోశ విత్ ఎక్స్ట్రా చీజ్ ఆర్డర్ చేస్తాం. ఎందుకంటే ఆశ. మధ్యాహ్నం బాబాయ్ హోటల్లో మంచిగా తెలుగు భోజనం చేయొచ్చు, కానీ గుండెపోటుకి దారి చూపించే బటర్ చికెన్ తింటాం. కారణం ఆశ. ఈవినింగ్ హాయిగా ఇంట్లో వేసే పకోడీ తినొచ్చు, కానీ కాలు పెట్టడానికి కూడా చోటు లేని ప్లేస్కి వెళ్ళి కడుపు నిండా మోమోస్ తినాలి. ఎందుకంటే ఆశ. బేసిక్గా మనిషికి ఆశ ఎక్కువ, కడుపు ఆశ ఇంకా ఎక్కువ. కానీ ఈ కడుపు ఆశతో కళ్ళు మూసుకుపోయి మనం తింటున్న ఫుడ్ వల్ల కలిగే నష్టాలేంటో మనం చూడలేకపోతున్నాం. లేదు, ఈ వీడియో ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ గురించి అనుకుంటారేమో. కాదు, ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ గురించి, వాటి హైజీన్ గురించి ఎన్ని చెప్పినా వేస్టేలే. కానీ నేను మాట్లాడుతుంది అప్డేట్ అయిన మన ఇండియన్ ఫుడ్స్ గురించి. కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం వెరైటీ ఫుడ్స్ని క్రియేట్ చేసి అమ్ముతున్నారు. మ్యాగీ టీ అంట, డైరీ మిల్క్ ఆమ్లెట్ అంట, మోమోస్ ఆమ్లెట్ అంట, కురుకురే ఆమ్లెట్ అంట, నా పిండా కూడా ఆమ్లెట్. గుడ్లని ఇలా కూడా వాడుతున్నారని గుడ్లు పెట్టే కోళ్ళకి తెలిస్తే గుడ్లు పగిలి గుండెలు పగిలి చచ్చిపోతాయి. జనాల ఆశని పూర్తి చేయడానికి ఇలా కొత్త ఫుడ్స్ని తయారు చేసే ప్రయత్నంలో కొన్ని డేంజరస్ కెమికల్స్ని మన వాళ్ళు యూజ్ చేస్తున్నారు. జస్ట్ స్ట్రీట్ ఫుడ్ వెండర్సే కాదు, జనాల ఆశని పసిగట్టిన ప్రతి ఫుడ్ బిజినెస్ వాళ్ళు ఇప్పుడు ఇదే చేస్తున్నారు. సో ఈరోజు వీడియోలో బయట దేశాల్లో బ్యాన్ చేసిన ఏ కెమికల్స్ని మనం రోజు కడుపులో వేసుకుంటున్నామో చూద్దాం. కడుపు ఆశ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి, వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా, లేకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మన ఇండియాలో దాదాపు 527 ఫుడ్ ప్రోడక్ట్స్ నుంచి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ 527 ప్రోడక్ట్స్లో 332 ప్రోడక్ట్స్ ఇండియాలోనే ప్రొడ్యూస్ అవుతున్నాయి. నేనేది ప్రూఫ్ లేకుండా మాట్లాడినని మీకు తెలుసు కదా. యూరోపియన్ యూనియన్ సేఫ్టీ అథారిటీ EFSA సెప్టెంబర్ 2020 నుంచి ఏప్రిల్ 2024 వరకు కొన్ని ప్రోడక్ట్స్ని టెస్ట్ చేస్తుంది. ఈ ప్రోడక్ట్స్లో ఇథిలిన్ ఆక్సైడ్ ఉన్నట్లు బయటపడింది. ఇథిలిన్ ఆక్సైడ్ అనేది ఒక క్యాన్సర్ కాజింగ్ కెమికల్ ఏజెంట్. EFSA టెస్ట్ చేసిన ప్రోడక్ట్స్ లో నట్స్, సీసమీ సీడ్స్, కొన్ని హెర్బ్స్ అండ్ స్పైసీస్, డైటెటిక్ ఫుడ్స్ ఉన్నాయి. సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు రెస్టారెంట్కి వెళ్ళి లొట్టలు వేసుకుని తినే బటర్ చికెన్ అదే పనిగా తింటే హార్ట్ అటాక్, ఒబిసిటీ, హై కొలెస్ట్రాల్, హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బోనస్ గా వీళ్ళు యూజ్ చేసే ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ కూడా కార్సినోజెనిక్ అంటే విచ్ కెన్ కాజ్ క్యాన్సర్. సరే, బటర్ చికెన్ కూడా పక్కన పెట్టేద్దాం. రోజు మీరు టీతో పాటు తినే బిస్కెట్లు, టిఫిన్లో తినే బ్రెడ్లతో కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. Recent study has found that 84% of bread as well as bakery samples collected from the national capital alone contain elements that cause cancer. ఫుడ్ ఒకటే కాదు, కడుపు చల్లగా ఉండటానికి మనం తాగే సాఫ్ట్ డ్రింక్స్ కూడా మన హెల్త్ ని డ్యామేజ్ చేసేవే. అబ్బా, ఇవన్నీ అందరికీ తెలుసు బ్రో, మళ్ళీ అదే పాత పాట పాడతావేంటి అనుకుంటారేమో. మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇవన్నీ హెల్త్ కి డేంజరస్ అని మీకు తెలుసు, కానీ వీటన్నిటిలో వాడే డేంజరస్ కెమికల్స్ని వేరే దేశాల్లో బ్యాన్ చేశారు. వాళ్ళు బ్యాన్ చేసింది అక్కడ జనాల హెల్త్ని కాపాడుకోవటానికి అని తెలిసినా కూడా ఇక్కడ అంటే మన ఇండియాలో మాత్రం వీటిని ఇంకా బ్యాన్ చేయలేదు. ఇండియన్స్ని ఫుడ్ వైపు అట్రాక్ట్ చేయడానికి ఫుడ్ అడల్టరేషన్ పేరుతో రకరకాల కెమికల్స్ని ఫుడ్స్లో యాడ్ చేస్తున్నారు. ఫుడ్ అడల్టరేషన్ అంటే తినే ఫుడ్లో ఏదో కెమికల్ని కలిపి దాని టేస్ట్, కలర్ లేదా స్మెల్ని అట్రాక్టివ్గా మార్చడం. ఇప్పుడు ఫుడ్ అడల్టరేషన్ అని చెప్పి మిల్క్లో వాటర్ మిక్స్ చేస్తే పర్లేదు, కానీ డేంజరస్ కెమికల్స్ కలిపితేనే ప్రాబ్లం. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 2018-2019లో దాదాపు 28% ఫుడ్ శాంపిల్స్ లో ఫుడ్ అడల్టరేషన్ అనేది జరిగిందంట. సో ఈ ఫుడ్ అడల్టరేషన్ పేరుతో మిగతా కంట్రీస్ లో బ్యాన్ చేసిన కెమికల్స్ ని మనం రోజు తినే వాటిలో కలిపేసి ఈజీగా అమ్మేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓరియో బిస్కెట్. మీలో ఎంతమంది ఓరియో బిస్కెట్ ని రెగ్యులర్ గా తింటారు? నాకు తెలిసి మాక్సిమం మంది తింటారు. అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి. So I wanted to show you about Oreo biscuit. So this is very famous, but the most important thing you need to look into this is high fructose corn syrup. So whenever you see high fructose corn syrup on the label, just run away from it. It is absolutely not good. ఈ హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ అనే దాన్ని ఏ కంట్రీలో కూడా బ్యాన్ చేయలేదు, కానీ దాని యూసేజ్ ని లిమిట్ లో ఉంచాలి అని వార్న్ చేశాయి. వాళ్ళు వార్న్ చేశారు అని కాదు, కానీ ఈ హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ అనేది హెల్త్ కి చాలా డేంజర్, ముఖ్యంగా చిన్న పిల్లలకి. పిల్లల్లో ఒబిసిటీ, లివర్ డ్యామేజ్ కి ఈ హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ కారణమని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ రిపోర్ట్ ఇచ్చింది. ఓరియో ఒక్కటే కాదు, ఇంకా చాలా ప్రోడక్ట్స్ లో
ఈ హై ఫ్రుక్టోజ్ కార్న్ సిరప్ని యూజ్ చేస్తున్నారు. బేసిక్గా మనం తినే ఫుడ్ సరిగ్గా లేదు కాబట్టి సాయంత్రం అవ్వగానే మన ఎనర్జీ లెవెల్స్ అనేవి డ్రాప్ అయిపోతాయి. సో నా ఎనర్జీ లెవెల్స్ రోజంతా కన్సిస్టెంట్గా ఉండటానికి నా డైలీ రొటీన్లో ఒక ఎనర్జీ బూస్టర్ని యాడ్ చేశాను, అదే షీలజిత్. బట్ ప్రాబ్లం ఏంటంటే మార్కెట్లో దొరికే ఆర్డినరీ షీలజిత్ అడల్టరేషన్కి గురవుతుంది అండ్ వాటిలో హెవీ మెటల్స్ ఉంటాయి. సో దీన్ని కొనే ముందు దాని ప్యూరిటీని చెక్ చేయాలి అండ్ అది ల్యాబ్ టెస్టెడా కాదా అనేది చూడాలి. మోస్ట్ ఇంపార్టెంట్ దాంట్లో ఫల్విక్ యాసిడ్ పర్సంటేజ్ చూడాలి, ఎందుకంటే నార్మల్ షీలజిత్లో ఫల్విక్ యాసిడ్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది. మరి బెస్ట్ షీలజిత్ని ఎక్కడ కొనాలి అంటే దానికి ఆన్సర్ మ్యాన్ మ్యాటర్ షీలజిత్ గమ్మీస్. దీంట్లో 70% ప్లస్ ఫల్విక్ యాసిడ్ ఉంటుంది. ఈచ్ బ్యాచ్ ఈస్ థర్డ్ పార్టీ ల్యాబ్ టెస్టెడ్. ఈ గమ్మీస్ని షీల్ అబ్జార్బ్ టెక్నాలజీని యూజ్ చేసి తయారు చేయడం వల్ల వీటికి 2.5x బెటర్ న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ ఉంటుంది. దీన్ని 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తారు. సో నో ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్, స్వీట్నర్స్, షుగర్స్ ఆర్ కెమికల్స్ ఆఫ్ ఎనీ కైండ్. వీటిని కన్జ్యూమ్ చేయడం చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. దీంట్లో అశ్వగంధ కూడా ఉంటుంది. షీలజిత్ రెసిన్ లాగా దీనికి బెటర్ టేస్ట్ ఉండదు. సమ్మర్లో దీన్ని తీసుకోవడం కంప్లీట్లీ సేఫ్ అనమాట. ఇది మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది, బాడీ హీట్ని కాదు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ బయ్యింగ్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఇచ్చాను. మ్యాన్ మ్యాటర్స్ షీలజిత్ గమ్మీస్ని ఈ రోజే ఆర్డర్ పెట్టండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. హై ఫ్రుక్టోజ్ కార్న్ సిరప్ దగ్గర ఉన్నాం కదా, సరే మేము స్వీట్గా ఉండేవి తినము, మాకు ఈ కార్న్ సిరప్తో ఇబ్బంది లేదు అంటారా? ఓకే, మీలో బ్రెడ్ ఎంతమంది తింటారు? బ్రేక్ఫాస్ట్ నుండి స్ట్రీట్ ఫుడ్స్ వరకు కామన్గా వాడే ఐటమ్ బ్రెడ్. ఈ బ్రెడ్లో పొటాషియం బ్రోమేట్ని యూజ్ చేస్తారు. ఈ పొటాషియం బ్రోమేట్ని ఫ్లోర్ ఇంప్రూవర్ ఆర్ డగ్ కండిషనర్గా వాడతారు. సింపుల్గా చెప్పాలంటే పిండి నిల్వ ఉండటానికి, బ్రెడ్ స్ట్రాంగ్గా ఉండటానికి పొటాషియం బ్రోమేట్తో అడల్టరేషన్ చేస్తారు. ఈ పొటాషియం బ్రోమేట్ని యూరోప్లో బ్యాన్ చేశారు, ఎందుకంటే దీనివల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. అఫ్కోర్స్ 2016లో దీని యూసేజ్ని ఇండియాలో కూడా బ్యాన్ చేశారు, కానీ యూరోప్లో 1990లో బ్యాన్ చేస్తే ఇండియాలో 2016లో బ్యాన్ చేశారు. అంటే ఇది క్యాన్సర్కి కారణం అని తెలిసి యూరోప్ బ్యాన్ చేసిన 26 సంవత్సరాలకి మన దగ్గర బ్యాన్ చేశారు. ఇంకా డేంజరస్ ఫుడ్ ఎడిటివ్ కెమికల్ వచ్చేసి బ్రోమినేటెడ్ వెజిటబుల్ ఆయిల్, BVO. పామ్ ఆయిల్ లేదా సోయాబీన్ ఆయిల్కి బ్రోమైన్ని యాడ్ చేస్తే అది BVO అవుతుంది. ఈ BVOని సిట్రస్ ఫ్లేవర్ కోసం సాఫ్ట్ డ్రింక్స్లో కూడా యూజ్ చేస్తారు. BVO వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్, న్యూరోలాజికల్ ఇష్యూస్ వస్తాయని ప్రూవ్ అవడంతో యూరోప్లో బ్యాన్ చేశారు. అమెరికాలో 2024లో బ్యాన్ చేశారు అండ్ ఇండియాలో 2016లో FSSAI బ్యాన్ చేసింది. కానీ కొన్ని ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్లో ఈ BVO ఉంటుంది, లైక్ మౌంటైన్ డ్యూ, ఫ్యాంటా, గ్యాట్రోడ్ లాంటి వాటిల్లో BVO ఉంటుంది. సో జాగ్రత్త. ఇంకా స్వీట్లు ఇష్టపడే వాళ్ళైతే ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. స్వీట్ షాప్స్లో కళ్ళకి జిగేల్ అని కనిపించేవి కొనేసి వాటిని లొట్టలు వేసుకుని తింటూ ఉంటారు కదా, అలా జిగేల్ అని కనిపించడానికి రకరకాల ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ని యాడ్ చేస్తారు, లైక్ రెడ్ 40, yellow 5, yellow 6. నేను చెప్పిన ఈ 3 ఫుడ్ కలర్స్ ఎంత డేంజర్ అంటే వీటి వల్ల పిల్లల్లో హైపర్ యాక్టివిటీ పెరగటం, ఎలర్జీస్ రావడంతో పాటు కొన్నిసార్లు క్యాన్సర్కి కూడా దారితీస్తాయి. ఈ ఫుడ్ కలర్స్ని యూరోప్లో బ్యాన్ చేశారు, కానీ మన దగ్గర మాత్రం నార్మల్గా ఫుడ్ అడల్టరేషన్ కోసం యూస్ చేస్తూనే ఉన్నారు. ఇంకా పిల్లలు ఇష్టంగా తినే ప్యాకేజ్డ్ స్నాక్స్, చిప్స్, సెరల్స్లో బ్యూటిలేటెడ్ హైడ్రాక్సీ ఎనిసోల్ అనే కెమికల్ని యూజ్ చేస్తారు. దీన్ని జపాన్లో, యూరోప్లో బ్యాన్ చేశారు. దీనివల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉండటంతో పాటు పిల్లల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ డేంజరస్ ఫుడ్ కెమికల్స్తో అందరికీ డేంజరే, కానీ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది మాత్రం పిల్లలే. ప్రజెంట్ ఏ స్కూల్లో, ఏ క్లాస్లో అయినా తీసుకోండి, ఖచ్చితంగా ఆ క్లాస్లో సగం మంది పిల్లలకి కళ్ళజోడులు ఉంటాయి. అంతెందుకు ఈ రోజున ప్రతి ముగ్గురులో ఒక పిల్లాడు మయోపియాతో బాధపడుతున్నాడు. మయోపియా అంటే నియర్ సైటెడ్నెస్ అనమాట. అంటే దగ్గర ఉన్నాయి కనిపిస్తాయి కానీ దూరం ఉండే కొంచెం బ్లర్గా కనిపిస్తాయి అనమాట. ఒకవైపు ఏమో చిన్నప్పటి నుండే అదే పనిగా స్క్రీన్లు చూడటం, ఇంకోవైపు ఈ ఫుడ్ అడల్టరేషన్తో బాడీలోకి డేంజరస్ కెమికల్స్ని పంపించడం, ఇవన్నీ కలిసి బాడీలో ఇంపార్టెంట్ పార్ట్ అయిన మన కళ్ళని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, ప్యాకేజ్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ వల్ల డయాబెటిక్, రెటినోపతి, మస్కులర్ డీజనరేషన్, విజన్ లాస్ ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు ఇలా కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి అని తెలిసి కూడా మనం ఎందుకని చేంజ్ అవ్వట్లేదు? ఎందుకంటే ఇండియన్స్కి ఫుడ్ అనేది ఒక ఎమోషన్. బిర్యానీ, పానీపూరి, పిజ్జా, బర్గర్, నూడిల్స్, అందుకే స్ట్రీట్ ఫుడ్ ఈజ్ డేంజరస్ టు హెల్త్ అని తెలిసినా కూడా ఆ విషయాన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తున్నాం. ఎక్కడెక్కడో వాలిన ఈగ మనం తినే పానీపూరి మీద వాలుతుంది అని తెలిసినా కూడా లైట్ తీసుకుంటున్నాం. ఈగల గురించి లైట్ తీసుకున్న అజినోమోటో గురించి మాత్రం లైట్ తీసుకోకూడదు. అజినోమోటో ఆల్సో నోన్ యాజ్ మోనోసోడియం గ్లూటమేట్. చైనీస్ ఇంకా జపనీస్ ఫుడ్స్లో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. దీని గురించి డిఫరెంట్ రిపోర్ట్స్ దొరికాయి నెట్లో, కానీ ఏ రిపోర్ట్ అయినా చెప్పేది మాత్రం ఒకటే, అజినోమోటో ఈజ్ డేంజరస్ టు హెల్త్. ఇన్స్టెంట్
నూడిల్స్, సూప్స్, చిప్స్, ఫ్రోజన్ మీల్స్ అండ్ సాసెస్, ఇలా ప్రతి దాంట్లో ఉండే ఈ అజినోమోటో వలన హెడేక్, చెస్ట్ పెయిన్, స్వెట్టింగ్, నాసియాతో పాటు దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవటం వల్ల న్యూరోలాజికల్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయని కొంతమంది వాదిస్తున్నారు. వీటితో పాటు బోనస్గా ఒబిసిటీ, హై బ్లడ్ ప్రెషర్ని కూడా అజినోమోటో మీకు ఇస్తుంది. సరే, ఫుడ్లో మిక్స్ అయ్యి డేంజరస్ కెమికల్స్ని కాసేపు పక్కన పెడదాం. కుక్ చేయని రా ఫుడ్ని కూడా కెమికల్స్తో నింపేస్తున్నారు. లైక్ ఫార్మల్డిహైడ్ గ్యాస్ని వాటర్తో మిక్స్ చేస్తే వచ్చే ఈ ఫార్మలైన్ని ఫిష్ల మీద చల్లుతారు. కారణం ఫిష్ ఫ్రెష్గా కనిపించడానికి. ఇండియాలో చాలా స్టేట్స్లో ఈ ఫార్మలైన్ని ఇల్లీగల్గా ఫిష్ మీద యూస్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఫార్మలైన్ని యూస్ చేస్తున్నారని బీహార్లో చేపల సేల్స్ మీద 15 days బ్యాన్ విధించారు. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్కరు ఇంట్లో వండిన ఫుడ్ని తినడం ఇంపాసిబుల్. సో ఖచ్చితంగా బయట ఫుడ్ని తిని తీరాల్సి వస్తుంది. బయట వండే ఫుడ్ వాళ్ళు టేస్ట్ కోసం ఖచ్చితంగా ఫుడ్ కెమికల్స్ని యూస్ చేస్తారు. అఫ్ కోర్స్ బ్యాన్ చేసినవి యూస్ చేయకపోయినా బ్యాన్ అవ్వని వాటిని అధికంగా వాడినా కూడా మన హెల్త్కి ఇష్యూస్ వస్తాయి. ఎగ్జాంపుల్గా పామ్ ఆయిల్. మీరు బయట తినే 90% ఫుడ్ ప్రోడక్ట్స్లో ఖచ్చితంగా ఉండేది పామ్ ఆయిల్. పామ్ ఆయిల్ మీద యుఎస్ ఇంకా యూరోప్లో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దీన్ని అధికంగా యూజ్ చేయకూడదని గవర్నమెంట్స్ వార్న్ చేస్తున్నాయి. కానీ మన దగ్గర దీని యూసేజ్కి హద్దు అదుపు లేదు. ఈ పామ్ ఆయిల్ని ఈజీగా ప్రొడ్యూస్ చేయొచ్చు కాబట్టి ప్రాసెస్డ్ ఫుడ్ ఇండస్ట్రీకి ఇది ఒక జాక్ పాట్ లాంటిది. కానీ వాళ్ళ జాక్ పాట్ మనకి గుండెపోటు అవుతుంది. హార్ట్ అటాక్కి కారణమయ్యే ట్రాన్స్ ఫ్యాట్స్ ఈ పామ్ ఆయిల్లో ఉంటాయి. ఇండియా ఈజ్ ఏ వాస్ట్ కంట్రీ. ఎంత కంట్రోల్ చేయాలి అనుకున్నా ఏదో ఒక మూలన కరప్షన్ అనేది ఉంటుంది. అండ్ ఫుడ్ రెగ్యులేషన్స్లో అది కాస్త ఎక్కువగా ఉంటుంది. FSSAI అప్పటికి చాలా ట్రై చేస్తుంది హెల్త్కి డేంజర్గా మారే ఫుడ్స్ని మార్కెట్ నుండి తీసేయడానికి. మన హెల్త్ గురించి FSSAI పోరాటం చేస్తుందిలే అని చెప్పి మనం లైట్ తీసుకుంటే మనం అయిపోయినట్టే. ఇందాక చెప్పే కదా, యూరోప్లో బ్యాన్ చేసిన 25 సంవత్సరాలకి ఇక్కడ బ్యాన్ అవుతున్నాయి కెమికల్స్ అని. ఓన్లీ FSSAIని నమ్ముకుంటే మన హెల్త్ కూడా అంతే డిలే అయిపోతుంది. ఏదైనా ప్రోడక్ట్ని కొనేటప్పుడు దాని మీద ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చూడండి. ఆ ఇంగ్రీడియంట్స్లో డేంజరస్ కెమికల్స్ లేదా హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ లేదా పామ్ ఆయిల్ ఉంటే ఆ ప్రోడక్ట్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. తప్పదు తినాలి అనుకుంటే దాని ఇంటేక్ క్వాంటిటీని బాగా తగ్గించండి. తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్ని తీసుకోవడం మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. వీలైనంత వరకు ఇంట్లో ఫుడ్ని ప్రిఫర్ చేయండి. లేదు సర్వేంద్రియానం కడుపే ప్రధానం అని చెప్పి మీ కడుపు ఆశ తీర్చుకున్నారో ఏముంది, త్వరగా పైకి వెళ్ళిపోయి వచ్చే జనరేషన్కి మనం ఎగ్జాంపుల్ అవుతాం. సో దట్స్ ఆల్ డే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ చేయడం నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి చిత్రంతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బై బాయ్.